దేవా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకొని మీరు మాతో మాట్లాడుతూ ఉండగా మేమందరము నా తండ్రి నీ మాటలు వినటానికి, గ్రహించటానికి, నీ వాక్యానుసారంగా బ్రతకటానికి మా అందరికీ మీరే నేర్పించి మహిమ తెచ్చుకునమని ముందున్న వాక్య పరిచర్య అంతటినీ ప్రభా మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది, అందరూ కూర్చుండమ్మా. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచన భాగంలో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చదవండి మాట. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడిన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను దేవుడు ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా దేవుని తోట అని ప్రభు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని తోట అంటే దేవుని మందిరం. ఏదేను యొక్క భూములన్నిటిని కూడా ఎడారి భూములను యెహోవా తోట వలె చేస్తానని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే అక్కడ రాబడినటువంటి మాట మనం చదివితే యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. వేటిని? ఎడారి భూములను యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు అని ప్రభు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఎడారి భూమిలో ఏవైనా పండుతాయా? ఏమీ పండవు. అక్కడ అసలు నీరు అనేది ఎడారిలో ఉండదు. అక్కడ ఏ పచ్చని చెట్టు కనపడదు. అందుకే అక్కడ రాబడినటువంటి మాట మనం చదివినప్పుడు చాలా స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్న మాట, అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు అని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యెహోవా తోట వలె అగునట్లు అంటే ఎడారి లాంటి మన జీవితాన్ని, ఎడారి లాంటి మన బ్రతుకులను, ఎడారి లాంటి మన పరిస్థితులను యెహోవా తోట వలె అగునట్లు ఆయన చేయుచున్నాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అసలు దేవుని తోట అంటే ఏంటి అని మనం పరిశీలన చేస్తే దేవుని మందిరము అన్న భావాన్ని ప్రభు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే దేవుని మందిరానికి వచ్చిన మన జీవితాలను, ఎడారి లాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాం, ఎడారి లాంటి మన జీవితాలలో మనం అనుముకున్నటువంటి అరణ్యము లాంటి మన జీవితాలు ఉన్నప్పటికీ ఏదేను తోట వలె దేవుడు చేస్తానన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏదేను తోట ఎప్పుడు ఎలా ఉంటుందంట? పచ్చని తోట వలె ఉంటుంది అని బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. ఏదేను తోటలో ఎప్పుడు నీరు పారుతూనే ఉంటాయి. ఏదేని తోటలో ఎప్పుడు కూడా ఫలాలు అనేది లేనటువంటి స్థలం అనేది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక ఫలములతో నిండి ఉంటుంది అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఇలాంటి సస్యశ్యామలమైనటువంటి దేవుని తోటలో, ఏదేను తోటలో 3 పాపాలు మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతున్నాయి. ఏదేను తోట అంటే ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరములో కూడా కనపడేటువంటి 3 పాపాలు ఉన్నాయి. ఆ పాపాలు ఏంటో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ 3 పాపాల మనలు లేకుండా మనం చూసుకుంటే అద్భుతంగా దేవుడు మనల్ని ఏదేని తోటలాగా, దేవుని తోటలాగా, అరణ్య భూమిని కూడా దేవుడు దేవుని తోట వలె చేస్తాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని తోట, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంటుంది. అక్కడ ఏ కొరత కూడా ఉండదు. అక్కడ జీవం ఉంటుంది అని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాట, ఆదికాండము 2వ అధ్యాయం
దేవుని తోట, అది సమృద్ధి కలిగిన తోట, జీవము కలిగిన తోట, పాపము లేనటువంటి తోట, పరిశుద్ధమైన తోట. ఎడారి భూములను దేవుడు దేవుని తోట వల్ల చేస్తాను అన్న భావాన్ని ప్రభు అక్కడ చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. 2వ అధ్యాయం 15, 16 వచనాలు చదవండి. మరియు దేవుడిన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును, చూడండి, ఏదైనా తోటలో దేవుడు ఎవరిని ఉంచాడంట? ఆదామును ఉంచాడంట. ఆదామును తీసుకుని వెళ్ళి ఎక్కడి ఉంచాడు? ఏదైనా తోటలో ఉంచాడు. ఎడారి భూములను ఏదైనా తోట వలె, అరణ్య భూములను ఏదైనా తోట వలె దేవుడు చేస్తాను అని యెషయా గ్రంథంలో రాయబడినటువంటి రీతిగా అంత సమృద్ధి కలిగినటువంటి తోటలో ఎవరిని పెట్టాడు? ఆదామును తీసుకుని వెళ్ళి దాన్ని కాయటానికి, సేద్యము చేయటానికి దేవుడు ఆదామును తీసుకుని వెళ్ళి ఏదైనా తోటలో వదిలిపెట్టాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం ఏదైనా తోటలో ఉన్నాం. ఏదైనా తోట దేవుని యొక్క సమృద్ధి కలిగిన దేవుని మందిరం. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, ఏదైనా తోట ఆదాము వెళ్ళక మునుపు, ఆదాముతో పాటు అవ్వ ఆ యొక్క తోటలో ఉండనంత కాలం ఆ తోట ఎలా ఉంది? పరిశుద్ధముగా ఉన్నది. దేవుని మందిరం ఎలాంటిది? పరిశుద్ధమైన మందిరం. కానీ ఎప్పుడైతే వారి జీవితంలో దేవుని సన్నిధిలో వారు దేవునికి విరోధముగా బ్రతికారో ఏదైనా తోటలో పాపం అనేది ప్రారంభమైంది. ఏదైనా తోటలో 3 పాపాలు మనకు కనపడుతున్నాయి. అవేంటివో మనం జాగ్రత్తగా మనము వాక్యానుసారంగా మన జీవితాన్ని మనకు మనమే పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఎక్కడున్నాడు నరుడు? ఏదైనా తోటలో ఉన్నాడు. ఏదైనా తోట అనగా దేవుని మందిరం. దేవుని మందిరములో దేవుడు ఏం చెప్పాడు ఆదాముతో? ఆదాం, ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ కూడా నీవు తినవచ్చు, కానీ జీవ వృక్ష ఫలము మాత్రము నీవు తినకూడదు. దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు. ఆదాముకు ఆజ్ఞాపించి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా ఆదామును తోటలో వదిలిపెట్టి ఆదాముకు చెప్పినాడు. ఏమని? ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ తిను, కానీ ఈ జీవవృక్ష ఫలం మాత్రము నీవు తినకూడదని దేవుడు చెప్పాడు. 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. సర్పము యుక్తము గలదై ఉండెను. అవి ఆ స్త్రీతో, ఇది నిజమా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను నీవు తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే. చూడండి, దేవుడు చెప్పినటువంటి మాటను సర్పము యుక్తి గలదై అవ్వ దగ్గరికి వచ్చి అవ్వతో చెప్పిన మాట, మీరు నిజంగా చావనే చావరు, అవి తినుదినమున మీరు దేవతల వలె ఉంటారని దేవునికి తెలుసు, కాబట్టి మీకు తినవద్దని దేవుడు చెప్పాడు. మీరు తినవచ్చును అని ఆ సర్పము ఎప్పుడైతే అవ్వకు చెప్పిందో, అవ్వ చేసిన పని చూడండి, అక్కడ రాయబడిన మాట 7, 8 వచనాలు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు అచ్చటములు చేసుకుని చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరమని విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడిని యెహోవా ఆదామును పిలిచెను.
నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండిని గనక భయపడి దాగుకొంటినను. అందుకైన, నీవు దిగంబరివని నీకు తెలియజేసిన వాడెవడు? నీవు తినకూడదనని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? చూడండి, దేవుడు చెప్పిన మాట. ఆదాం, నువ్వు ఎక్కడున్నావంటే, అప్పుడు ఆదాం ఏమంటున్నాడు? నేను దిగంబరునై ఉన్నానని తెలుసుకొని నీ స్వరము వినగానే భయపడిపోయి నేను చెట్ట దాక్కును. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను తినవద్దన్న పండును నీవు తింటివా? దేవునికి వెంటనే అర్థమైపోయింది, ఆదాము ఏదేను తోటలో ఉన్నప్పటికీ కూడా దేవుని మాటను ధిక్కరించాడు అని, ఆజ్ఞ అతిక్రమించాడు. ఏదేను తోటలో ఉన్నటువంటి మనము కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లయితే పాపములో పడిపోతామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని తోట అనబడుతున్న మందిరములో, ఏదేను తోటగా పిలువబడుతున్న పరిశుద్ధమైన మందిరములో దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్లయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట మొదటి యోహాను రాసిన పత్రికలో ఏమని రాయబడిందండి? చాలా స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. నువ్వు ఏదేని తోటలో ఉండి కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్లయితే నువ్వు పాపములో పడిపోయి ఉన్నావని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏదేని తోటలో ఉన్న మనము ఎలా ఉండాలి? దేవుని ఆజ్ఞలు పాటిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించుకోవాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం అనుసరించాలి. ఏదేను తోటలో, ఏ పాపము లేనటువంటి తోటలో దేవుడు నిన్ను ఉంచాడు. కానీ నీ వలన ఏదైనా తోట ఏమైపోతుంది? పాడైపోతుంది. ఒకవేళ ఆదాములాగా నీవు ఏదేను తోటలో ఉండి ఆదాములాగా ఆజ్ఞ అతిక్రమిస్తూ దేవుడు వద్దన్న పనిని నువ్వు చేస్తూ ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసినట్లయితే నిన్ను బట్టి ఏదేను తోట శపించబడుతుంది అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. నిన్ను బట్టి ఏదేని తోట పాడైపోతుంది, పరిశుద్ధమైనటువంటి తోట అపవిత్రముగా మార్చబడుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఏదేని తోటలో ఉన్న మనము దేవుని మాటను వినాలి తప్ప ఆజ్ఞ అతిక్రమించకూడదన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నువ్వు ఏదేని తోటలో ఉండి కూడా ఏదో ఒక ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తున్నట్లయితే జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడని ప్రభు చాలా స్పష్టంగా నీతున్న దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ మాట చూడండి, మొదటి సమూయేలు గ్రంథం దేవుని సన్నిధికి వచ్చిన మనతో దేవుడు నీతునతో చాలా స్పష్టంగా ఖండితంగా మాట్లాడుతున్నమాట. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ అధ్యాయం 13వ వచనం, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలమును స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు, దేవుడు నీకిచ్చిన ఆజ్ఞను నీవు అతిమీరితూ వచ్చావు, ఆజ్ఞను పాటించకుండా నీవు ఆజ్ఞను అతిక్రమించి వచ్చావు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకమైన పని చేస్తూ వచ్చావు, అవివేకమైన ఆలోచన కలిగే జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చావు. దేవుడు నిన్ను ఏం చేయాలనుకున్నాడు? స్థిరంగా ఏదేని తోటలో పెట్టాలనుకున్నాడు. స్థిరముగా ఏదేని తోటలో నీవు వృక్ష ఫలములన్నీ తింటూ నీకు మరణం అనేదే లేకుండా దీర్ఘాయుష్మంతుడిగా జీవితాన్ని కొనసాగించుకోవాలని ఏదేని తోటలో దేవుడు నిన్ను పెట్టాడు. కానీ ఏదేని తోటలో దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఏమైంది? ఏదేని తోటలో నుంచి నీవు వెలివేయబడ్డావని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ సమూయేలు కూడా సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు, దేవుడు నీ మీదికి వచ్చినటువంటి, ఇదిగో నీకు ఇచ్చినటువంటి ఈ రాజ్యాన్ని నిన్ను స్థిరపరచాలనుకున్నాడు దేవుడు.
దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు వినకుండా, ఆజ్ఞను కనుక ప్రకటించకుండా, జీవించకుండా అతిక్రమిస్తూ అవివేకమైనటువంటి పని చేస్తూ నీవు వచ్చావు అంటూ అక్కడ తెలియజేసినమ్మా అంట. అవివేకపు పని చేసేటివి, నీ రాజ్యమును దేవుడు ఇశ్రాయేలుల మీద సదాకాలమును స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. ఒకసారి ఆలోచించము. దేవుడు నిన్ను స్థిరపరచాలనుకున్నాడు. ఇశ్రాయేలుల మీద రాజుగా నిన్ను స్థిరపరిచి నిన్నే రాజుగా కొనసాగించాలనుకున్నాడు. కానీ నీవు ఆజ్ఞను అతిక్రమించి, దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకుండా అవివేకమైనటువంటి పని నువ్వు చేసావు. కాబట్టి దేవుడు చెప్పిన మాట చదవండి. అయితే సదాకాలమును స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకు? ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. 7 దినములు నీవు ఆగమంటే 7 దినములు ఆగకుండా సమూయేలు రావట కాస్త ఆలస్యమైందని చెప్పి యాజకుడు అర్పించవలసిన బలి నీవే అర్పిస్తూ వచ్చావు. పైన వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది. ప్రేమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట. నీ రాజ్యాన్ని దేవుడు ఇశ్రాయేలుల మీద స్థిరపరచాలనుకున్నాడు. కానీ నీవు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినందువలన నీ రాజ్యం ఇంకా నిలవదు. అందుకే ఏదెను తోటలో నుంచి దేవుడు ఆదామును అవ్వను దేవుడు ఏం చేశాడు? స్థిరపరచాలనుకున్నాడు. సేద్యపరచడానికి ఏదెను తోటను కాయటానికి దేవుడు ఏదెను తోటలు పెడితే, ఏదెను తోట సస్యశ్యామలమైనది, పరిశుద్ధమైనది, తోటలో జీవించమని దేవుడు చెప్తే అక్కడ పాపము చేశారు. ఏదెను తోటలో నుంచి వారు వెలివేయబడి ఏం రాయబడింది. అందుకే సౌలు యొక్క రాజ్యాన్ని కూడా ఇశ్రాయేలుల మీద స్థిరపరచాలనుకున్నాడు దేవుడు. కానీ ఆజ్ఞ అతిక్రమించినందువలన, అవివేకమైన పని చేసినందువలన ఇశ్రాయేలుల మీద అతని రాజ్యము నిలవక అతను ఏం చేశాడంట? రాజ్యము నిలవదు అని దేవుడు, సౌలు గారిని దేవుడు తొలగించి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని సంగమా, ఏదెను తోటలో చేయబడిన మొట్టమొదటి పాపం ఆజ్ఞ అతిక్రమ సంబంధమైన పాపము. ఏదెను తోట, ఎడారి లాంటి భూములను దేవుడు ఏదెను తోట వల్ల చేసి ఉన్నాడు. యెహోవా తోట వల్ల దేవుడు చేసి ఉన్నాడు. ఎడారి లాంటి మన బ్రతుకులను ఏదెను తోటలాగా సమృద్ధిలోనికి దేవుడు చేయటానికి ఆయన మందిరంలో పెట్టాడు. మనల్ని ఆయన మందిరానికి తీసుకుని వచ్చాడు. ఎడారి లాంటి బ్రతుకులను దేవుడు చిగురింప చేయటానికి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చాడు మనల్ని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన తోటలో ఆజ్ఞ అతిక్రమిస్తూ పాపం చేస్తున్నట్లయితే ఏదెను తోట లాంటి సమృద్ధిలో నుంచి కూడా దేవుడు నిన్ను మరలా ఎడారి భూమిలోనికి త్రోసివేస్తాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే జాగ్రత్త కలిగి మనందరం కూడా ఏదెను తోటలో మన జీవితంలో మనం సమృద్ధి కలిగిన జీవితాలు కొనసాగించుకుంటూ ఆజ్ఞను పాటించమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. మనందరికీ బాగా తెలిసిన లేఖన భాగాలే. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? మనం యెహోవా ఆజ్ఞను గైకొనినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. ఏదెను తోటకొచ్చిన మన జీవితాలను బట్టి దేవుడు సంతోషించాలంటే దేవుని ఆజ్ఞ మనము పాటించాలి, గైకొనాలి, అనుసరించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదెను తోటలో ఉండి కూడా మనం ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపం చేసినట్లయితే మన జీవితాలు ఏదెను తోటలో నుంచి వెలివేయబడిన అవ్వ ఆదాము పరిస్థితికి మనం దిగజారిపోతామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. పాపం చేసిన వాడు ఏదెను తోటలో నిలవడు. అందుకే దేవుడు ఏం చేశాడు? అవ్వను ఆదామును ఏదెను తోటలో నుంచి తీసుకుని వెళ్ళి అరణ్య భూమిలో పడేశాడు. నీవు చెమట ఓర్చి నువ్వు ఆహారము తిందువని దేవుడు చెప్పాడు. చెమటోర్చకుండా, కష్టపడకుండా సమృద్ధిలో నువ్వు తినాలని దేవుడు ఏదెను తోటలోకి తీసుకొస్తే, ఏదెను తోట అనబడుతున్న దేవుని మందిరంలో కూడా పాపం చేస్తే మరలా అరణ్య భూమిలోనికి నీవు
వెలివేయబడతావన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. జాగ్రత్త, సమృద్ధి కలిగిన స్థలానికి దేవుడు తీసుకొచ్చాడండి. దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏది మాత్రం కూడా కష్టపడ్డారా అవ్వలు ఆదాములు? ఏమాత్రం కూడా ఏదేని తోటలో వారు కష్టపడలేదు. అందుకే వారి జీవితంలో పాపము చేసిన తర్వాత దేవుడు వారిని పంపిన విధానము, ఆ లేఖన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. అదే ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు తెలియజేసిన మాట. ఈ 17వ వచనం నుంచి చదవండి. తినవద్దనని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముళ్ళ తొప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. ఎడారిలో ఏముంటాయండి? ముళ్ళ పొదలు, గచ్చ పొదలే, గచ్చ తీగలే. ఎడారి భూమిలోని నీవు ఉండిపోతావు. అందుకే ఎడారి లాంటి జీవితాన్ని ఏదేని తోట వల్ల దేవుడు చేసి ఉన్నాడు. ఏదేని తోటలో ఉండమని దేవుడు నిన్ను ఏదేని తోటలో పెడితే, ఏదేని తోట అనబడుతున్న మందిరములో కూడా ఆజ్ఞ అతిక్రమ సంబంధమైన పాపాన్ని చేశావు. అరే, ఏదేని తోటలో ఎలా ఉండాలి? ఏదేని తోట అనబడుతున్న మందిరములో ఎలా బ్రతకాలి అని దేవుడు చెప్తున్నప్పటికీ కూడా ఆజ్ఞ అతిక్రమిస్తున్నావేమో, జాగ్రత్త. అందుకే మన జీవితంలో మనం అందరం ఇంకోటి ఎడారి లాంటి భూమిని, ఎడారి లాంటి పరిస్థితులను మన జీవితంలో దేవుడు ఏదేని తోట వల్లే చేస్తాడు, దేవుని తోట వల్లే మారుస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ రాయబడిన మాట చూడండి, 23వ వచనం చదవండి. అది ఏదేని తోటలో నుండి ఏం చేశాడంట? సమృద్ధి ఉన్నటువంటి ఏదేని తోటకు తేబడినటువంటి ఆదాము ఎప్పుడైతే ఏదేను అనబడుతున్నటువంటి దేవుని తోటలో ఉన్నటువంటి ఆదాము ఆజ్ఞని అతిక్రమించాడో, అప్పుడు మరలా దేవుడు ఆదాముని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఏదేని తోటల నుంచి మరలా ఎడారి భూమిలోనికి తీసుకెళ్ళాడు అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, దేవుని తోట అని పిలువబడుతున్న మందిరానికి వచ్చిన మనము ఆజ్ఞని అతిక్రమిస్తున్నట్లయితే జాగ్రత్త. సమృద్ధిలో ఉన్న మనల్ని దేవుడు మరలా ఎడారి భూమిలోనికి తీసుకొని వెళ్ళి పాడేస్తాడు. అక్కడ ఎడారి భూమిలో ఏమీ కూడా సమృద్ధి ఉండదు. అక్కడ ఏముంటుంది? ఏడుపు. అక్కడ ఏముంటుంది? ఎంత కష్టపడినా, ఎంత చెమట వచ్చినా భూమి ఏమాత్రం కూడా ఫలించదు, సమృద్ధి ఉండదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ పరిస్థితిలో నుంచి దేవుడు నిన్ను ఏదేని తోటకు తీసుకొచ్చాడు. అక్కడ సమృద్ధి ఉంది. కానీ ఏదేని తోట అనబడుతున్న మందిరంలో పాపం చేస్తే దేవుడిని తిరిగి మనల్ని ఏదేని తోటకు పంపుతాడన్న భావాన్ని, ఆ అరణ్య భూమిలోనికి పంపుతాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. రెండవది చదవండి, ఆదికాండం 13వ అధ్యాయం. మొదటిది ఏదేని తోటలో చేసిన మొట్టమొదటి పాపం ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తూ వచ్చాడు. అదే ఆదికాండములో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చిన మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. 13వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చెయ్యక మునుపు సోయారు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను అని రాయబడింది. ఏ దేశము?
ఏ ప్రాంతము చెప్పాలి? ఏ ప్రాంతము? సొదొమ గొమొర ప్రాంతం. ఎలా ఉందంటది? చెప్పాలండి, ఎలా ఉందంటది? యెహోవా తోట వలె ఉందంట. యెహోవా తోట వలె ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందంట. అక్కడ ఏ మాత్రం కూడా ఎడారి భూమి లేదు. అంత కూడా పచ్చగా సస్యశ్యామలముగా వర్ధిల్లుతున్నదంట. ఈ తోటను ఎంచుకొని లోతు అక్కడికి వెళ్ళి కాపురం చేస్తున్నాడు. ఎక్కడ? సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళి, సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళి లోతు కాపురం చేస్తున్నాడు. సొదొమ గొమొర ప్రాంతము లోతు ఉన్నటువంటి పట్టణం. ఆ ప్రాంతము నాశనం చేయబడక మునుపు అది ఎలా ఉందంట? దేవుని ఏదెను తోట వలె ఉంది అని రాయబడింది. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఏదెను తోట వలె ఉంది. ఈ తోట ఎలాగా మార్చబడిందో 19వ అధ్యాయంలోనికి రండి. ఇది దేవుని తోట, ఏదెను తోట వలె, ఐగుప్తు దేశం వలె, నీళ్లు పారు దేశం వలె ఉందంట. అదే ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 4-5 వచనాలు చదవండి. 19వ అధ్యాయం. వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ఏదెను తోట, దేవుని తోట. ఏది? సొదొమ గొమొర ప్రాంతం అంతా కూడా ఏ తోట వలె ఉందంట? యెహోవా తోట వలె ఉంది అని రాయబడింది. జాగ్రత్తగా వినండి. ఒకసారి నిద్రపోతులందరూ హల్లు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీకు ఒక చిన్న సూచన చెప్పా. ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, పక్కన ఏం చేయమని చెప్పా? అది నిద్రపోకూడదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తూ వచ్చాడు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తనను, నిద్రపోవడం కూడా ఒక ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నిద్రపోకుండా ఉండడమే మనం జాగ్రత్తగా ఉన్నామని మనకు అర్థమవుతుంది. దేవుని మందిరానికి కూడా నిద్రపోతున్నావంటే నువ్వు జాగ్రత్త లేవని అర్థం. అందుకే ప్రియమైన దేవుని సంగమా, సొదొమ గొమొర ప్రాంతము నాశనము చేయబడక మునుపు ఎలా ఉందంటది? యెహోవా తోట వలె, ఐగుప్తు దేశము వలె, నీరు పారుతున్న దేశం వలె ఉందంట. జాగ్రత్తగా వినండి. అక్కడ ఎడారి భూమి అనేది లేదు. సమృద్ధిగా పంట పండుతుంది. సమృద్ధిగా ప్రజలందరూ కూడా సస్యశ్యామలముగా వర్ధిల్లుతున్నారు. ఆ ప్రాంతంలోనికి లోతు వెళ్ళాడు. లోతు వెళ్ళి కాపురం చేస్తున్నాడు. లోతు వెళ్ళిన తర్వాత దేవదూతలు అతని ఎద్దుకు వచ్చారు. వచ్చిన తర్వాత సాయంకాలమున వారు ఇంకా పడుకోక మునిపే ఆ దేవదూతలను చూసిన ఆ ఊరి యొక్క పిల్లలు, యవనస్తులు, వృద్ధులు అందరూ కలిసి కట్టకట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళారు? లోతు ఇంటికి వెళ్ళారు. లోతు, నీ దగ్గరికి వచ్చారే 2 మనుషులు, వారిని ఇంటిలో నుంచి మా యొద్దకు వారిని పంపమన్నాను. అంటే ఏదెను తోటలో ఏముంది? శరీర క్రియలున్నాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ క్రియలున్నాయి? శరీర క్రియలున్నాయి. ఏదెను తోటలోని ఉంటూ, దేవుని మందిరములోని ఉంటూ శరీర క్రియలు నువ్వు చంపుకోకపోతే అదే శరీర క్రియలు నిన్ను చంపుతాయన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు.
దేవుని మందిరానికి వచ్చిన మన జీవితాల్లో శరీర క్రియలన్నిటిని కూడా మనము చంపమని దేవుడు మాట్లాడుతున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతము నాశనము చేయబడక మునుపు దేవుని తోట వలె, యెహోవా తోట వలె ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యెహోవా తోట అనబడుతున్న దేవుని మందిరములో, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతములో దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, శరీర క్రియలు ఉన్నాయంట. శరీర క్రియలను బట్టి ఈ పిల్లలు మొదలుకొని అక్కడ రాయబడిన మాట, పిల్లలను, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చారంట. వాళ్ళని చూసి పాడు చేయటానికి వచ్చారంట. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని మందిరం మనం ఎలా ఉండాలో, దేవుని తోటలో మనం ఎలా ఉండాలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని మందిరములో 3 పాపాలు మనకు కనపడుతున్నాయి. మొట్టమొదటి పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. రెండవ పాపం అక్కడ రాయబడిన మాట శరీర క్రియలు అని రాయబడినాయి. అందుకే జాగ్రత్తగా మన జీవితాలు మనం కొనసాగించుకోవాలి. దేవుని మందిరానికి వచ్చిన ఈ పాడు పనులేంటి? దేవుని మందిరానికి వచ్చి కూడా శరీర క్రియలు అనుసరించటం ఏంటి? పాడు పనులు చేసేటువంటి వాడు ఏదైనా తోటలో నిలవాడు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఏదైనా తోటలో చేసినటువంటి ఆ పాపాన్ని మనం పరిశీలన చేస్తే చాలా స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యము తెలియజేసినటువంటి మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 11వ వచనం చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి అని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఏదేని తోటలో ఉన్న మనం, దేవుని తోటగా ఉన్నటువంటి ఈ మందిరములో మనమందరం కూడా ఏం చేయమంటున్న దేవుడు? శరీరాశలన్నిటిని కూడా విసర్జించమంటున్నాడు దేవుడు. శరీరాశలు విసర్జించకుండా నువ్వు ఏదేని తోటలో ఉంటే, దేవుని మందిరంలో ఉంటే, దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. సొదొమ గొమొర్రా ప్రాంతం ఏమైపోయింది? నాశనం చేశాడు. కారణం ఏంటో తెలుసా? బాలులు మొదలుకొని వృద్ధుల వరకు శరీరాశతో వారు నిండి ఉన్నారు. శరీరాశతో వారి జీవితాలు కొనసాగించుకుంటున్నారు. అందుకే దేవునికి కోపం వచ్చి ఆకాశమందున్న దేవుడు ఆకాశము నుంచి అగ్నిని కురిపించగా సొదొమ గొమొర్రా ప్రాంతమంతటిని కూడా దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. నేటికి కూడా అక్కడ పచ్చని మొలక కూడా మలవటం లేదంట. బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుందండి. సమృద్ధి కలిగిన ఏదైనా తోటను, సమృద్ధి కలిగినటువంటి దేవుని తోటను దేవుడు ఏం చేశాడు? ఆ ఏదైనా తోటలో ఉన్న శరీర క్రియలను బట్టి ఎడారి భూమిగా సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు మార్చేశాడండి. అందుకే ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా బ్రతకాలి. దేవుని తోటలోనికి, దేవుని మందిరానికి వచ్చి కూడా శరీర క్రియలను చంపకపోతే, శరీరాశలను చంపకపోతే, ఏదేను తోటలో ఉన్న నీవు ఆ శరీర క్రియలను లయపరచకపోతే ఎడారి భూమిగా మార్చబడతావన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. జాగ్రత్త, అది ఏ విధమైన కానీ. అందుకే దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం కూడా శరీర క్రియలను మనం ఏం చేయాలి? లయపరచాలి, నాశనం చేయాలి, వాటికి పునాది వేయాలి, సమాప్తం చేయాలి. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. చాలా జాగ్రత్తగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏదైనా తోటగా ఉన్న సొదొమ గొమొర్రా ప్రాంతములో చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు శరీరాశలతో నిండి ఉన్నారు. అందుకే దేవుడు దాన్ని ఏం చేశాడు?
పచ్చని మొలక కూడా మొలవకుండా దేవుడు, ఆకాశమందున దేవుడు అగ్నిని కురిపిస్తే సమస్తాన్ని కూడా దేవుడు నాశనం చేశాడు అని రాయబడింది. దాని వైపు చూసినటువంటి లోతు భార్య ఏమైపోయింది? దాని వైపు చూస్తేనే ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. ఇంకా నువ్వు శరీర క్రియలు అనుసరిస్తే, సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న క్రియలు నీలో ఉంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసావా? అందుకే జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. సరి చేసుకుని జీవితాన్ని కొనసాగించుకుంటే దేవుని తోట వలె మనం ఉంటామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనతో మాట్లాడుతున్న మాట తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక, తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము చూడండి, 3-5 వచనాలు చదవండి. ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధమగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఆయన చిత్తము నెరవేర్చడానికే నేను ఏదేను తోటకు తీసుకుని వచ్చాడు. దేవుని తోటగా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతంలో నిన్ను పెట్టాడు. కానీ నువ్వు ఎలా ఉన్నావు? శరీర క్రియలు, బాలులు మొదలుకొని వృద్ధుల వరకు శరీర క్రియలు అన్నిటినీ అనుసరిస్తూనే ఉన్నారు. శరీర క్రియలు అంటే ఒక వ్యభిచారం ఒకటే కాదు. శరీరాన్ని సుఖపెట్టేటువంటి ప్రతి పాపము శరీర క్రియలే. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో ఏమాత్రము కూడా శరీర క్రియలు లేకుండా ఉండమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎందుకు ఏదేని తోటలో దేవుడు పెట్టాడు? పరిశుద్ధముగా ఉండటానికి, పరిశుద్ధంగా జీవించటానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, పరిశుద్ధమైన వధువు సంఘముగా సిద్ధపాటు కలిగి ఎత్తబడటానికి ఏదేని తోటలో దేవుడు నిన్ను పెట్టాడు. అంతేగాని శరీర క్రియలు అనుసరిస్తూ, ఆజ్ఞ అతిక్రమిస్తూ, దేవుని సన్నిధిలో పాపము చేస్తూ ఏదేని తోటల నుంచి వెలివేయబడిన అవ్వ ఆదాము వలె కాకుండా సొదొమ గొమొర్రా ప్రాంతము నాశనం కావడానికి శరీర క్రియలే కారణమైనటువంటి రీతిగా మనం ఉండకూడదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడిన మాట చదవన మాట, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును, హల్లెలూయా, కామాతురత యందు మనము శరీర క్రియలు నెరవేర్చుకున్నటువంటి రీతిగా కాకుండా మనం పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించుకోమన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆత్మ సంగములతో చెప్పుతున్నప్పుడు చెవి గలవాడు వినుగాక. వినాలంతేగా, దాని ప్రకారంగా జీవించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదేను తోట నీ వలన పాడవుతుంటే జాగ్రత్త, జాగ్రత్త. దేవుని తోట అనబడుతున్న సొదొమ గొమొర్రా ప్రాంతము, ఆ ప్రాంతము నాశనం కావడానికి శరీర క్రియలే కారణమని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనందరము కూడా అన్ని జనుల వలె కామాభిలాష యందు మనము ఆతృత పడకుండా మనం పరిశుద్ధులగుటకి దేవుని మందిరానికి మనమందరము కూడా వచ్చుదుముగాక. ఆమేన్. మనల్ని బట్టి పరిశుద్ధమైన మందిరం పాడవుతున్నట్లయితే జాగ్రత్తని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. 19వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 19వ అధ్యాయములో దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడను నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసిను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు
అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెలను చేతులను పట్టుకుని వెలపలకి తీసుకుని వచ్చి ఆ ఊరు బయట ఆ మాట తర్వాత చూడండి, ఇక్కడ రాబడినటువంటి మాట 29 వచనం. దేవుడు ఆ మైదానములను పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. హల్లెలూయా. దేవుడు లోతును ఎందుకు తప్పించాడండి? చెప్పగలుగుతారు ఎవరైనా? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే లోతు గురించి పేతురు ఒక మాట రాస్తాడు. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి శరీర క్రియలను ఏమాత్రం కూడా లోతు అనుసరించలేదు. లోతు నీతిమంతుడిగా బ్రతికెను అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని సంగమా, లోతులాగా మనం తప్పించబడాలంటే, లోతులాగా మనము వధువు సంఘముగా ఎత్తబడాలంటే, మన మధ్యలో ఎంతమంది శరీర క్రియలు అనుసరిస్తూ లోకస్తులు బ్రతుకుతున్నా మనము శరీర క్రియలు అనుసరించకుండా పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించినట్లయితే దేవుని తోటగా పిలువబడుతున్న దేవుని మందిరములో ఎత్తబడే గుంపులో మనం ఉంటామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా మనము లోతులాగా పాపం అంటకుండా, శరీర క్రియలు అంటకుండా మనం బ్రతకాలన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా లోతును మాత్రమే దేవుడు తప్పించాడు. లోతును మాత్రమే తప్పించాడు. లోతు పిల్లలని తప్పించాడు. మరి లోతు భార్య ఏమైందంటే, లోతు భార్య లోకాన్ని చూసింది. ఏం జరుగుతుందో చూద్దామని వెనక్కి తిరిగి చూస్తే ఏమైపోయింది? ఉపస్తంభం అయిపోయింది. అందుకే పాపాన్ని చూడొద్దు, పాపాన్ని చేయొద్దు. పాపము చేసి మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏదైనా తోటలో జరిగినటువంటి ఆ శరీర క్రియలు ఆజ్ఞ అతిక్రమ సంబంధమైన పాపమే పతనానికి దారి తీసిందన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మూడవ పాపం ఏంటో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం ముగించబోతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాటలను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. 12 నుంచి మనం చదువుకుందాం. ఇలాగూ ప్రకటింపు, ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోట యగు ఏదెనులో నీవుంటివి. ఎక్కడున్నానంట? దేవుని తోట అగు ఏదెనులో నీవు. దేవుని తోట, ఏదెను తోట, దేవుని తోట పరిశుద్ధమైన తోట. ఏ దేవుని తోట? సమృద్ధి కలిగిన తోట. ఇతడు ఎక్కడున్నాడంట? దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, దేవుని తోట యగు ఏదెనులో నీవుంటివి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవుని తోటలో మనం అందరము ఉన్నాం. దేవుని తోట అంటే ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరంలో మనం ఉన్నాం. అందుకే మనం ఎలా బ్రతకాలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట చదవండి, 17వ వచనం. అంత చదవడానికి టైం లేదు. 17వ వచనం చదవండి. నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. ఎక్కడి నుంచి ఉన్నాడు ఇతడు? దేవుని తోట అనబడుతున్న ఏదెను తోటలో ఉన్నాడు. ఏదెను తోటలో ఉన్న ఇతను దేన్ని చూసుకొని పడిపోయాడు? తన సౌందర్యాన్ని చూసుకున్నాడంట, తన అందాన్ని చూసుకున్నాడంట, తన డబ్బును చూసుకున్నాడంట, తనకున్న ఆస్తిపాస్తులను చూసుకున్నాడంట,
చూసుకొని ఏమైపోయాడంట? గర్వపడ్డాడని రాయబడింది. ప్రేమైన దేవుని సంగమా, దేవుని తోటలో ఉన్న మనం ఎలా ఉండాలి? తగ్గింపు కలిగి ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. తాను తగ్గించుకుని వాడే హెచ్చించబడతాడు. తాను హెచ్చించుకుని వాడే తగ్గించబడతాడు. దేవుని తోట అనబడుతున్న ఏదేనులో ఒక మనుషుడు ఉన్నాడంట. అతడు ఎలా ఉన్నాడంట? తన అందాన్ని, తన సౌందర్యాన్ని చూసుకుని గర్వపడ్డాడు అని రాయబడింది. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా చదువునమాట. 18వ వచనం, నీవు అన్యాయముగా విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి గనక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను, అది నన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులు నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా. ఎవరి గురించి రాయబడింది ఇక్కడ? దేవుని సన్నిధానములో ఉన్న గర్వాన్ని గురించి, అహంకారాన్ని గురించి దేవుని యొద్ద ఒక దూత ఉంది. లూసిఫర్ దూత గురించి రాయబడింది ఇక్కడ. దేవుని స్థానంలో నేను కూర్చుంటాను, నేను ఎంత సౌందర్యం ఉన్నాను అని తన గర్వముతో తన జీవితాన్ని కొనసాగించుకుంది దేవుడు. అందుకే అక్కడ రాయించాడు. ఏమన్నాడు? ఆ మాట ఒకసారి చదవండి. 13వ వచనం, నీ దేవుని తోటయగు ఏదేనులో, దేవుని తోటలో ఉన్నాడంట. ఎవరు? లూసిఫర్ గాడు. అందుకే తన అందాన్ని చూసుకొని, తన సైన్యాన్ని చూసుకొని గర్వించి పాపములో పడిపోయాడు. అందుకే అక్కడ నుంచి త్రోస్తే భూమి మీద వచ్చి పడిపోయాడంట. దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. ఆ గర్వము, అహంకారంతో నడిస్తే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వపడుతున్నావంటే ఏంటి కారణం? నువ్వేదో రోజు నాశనమైపోతావు, పడిపోతావని కారణం. అందుకే దేవుని తోట అనబడుతున్న ఏదేనులో జరుగుతున్న 3 పాపాలు. ఒకటి గర్వం, మొదటిది ఆజ్ఞ అతిక్రమం, రెండవది శరీర క్రియలు, మూడవది గర్వంతో జీవిస్తూ వచ్చాడు. అందుకే ఆ మాట చూడండి, దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ వచ్చిన మాటలు ఉన్నాయి. 31వ అధ్యాయం 10వ వచనం చూడండి. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల మీద అంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వము నుండి అతనిని తరిమివేసి జనులలో బలము గల జనమునకు నేను అతనిని అప్పగించుదును. ఆ జనము అతనికి తగిన పని చేయను. అందుకే దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, బబులోను కూడా గర్వించింది, బబులోను కూడా పతనమైపోయింది. నువ్వెంత ఎత్తుకు ఎదిగినా, నువ్వెంతగా నీవు సమృద్ధిలో ఉన్నా, దేవుని తోటలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? నాకు అన్నీ ఉన్నాయి అనుకుని గర్వపడ్డావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? తగిన శాస్త్రి చేస్తాను నీ జీవితానికి. అందుకే చాలా జాగ్రత్తగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి కూడా ఆజ్ఞ అతిక్రమించినట్లయితే ఏదేండు తోటలో నుంచి నువ్వు వెలివేయబడతావు. సమృద్ధిలో నుంచి నీవు ఎడారికి వెళ్ళిపోతావు. దేవుని తోట, దేవుని మందిరము. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని తోటగా ఉన్నటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఎక్కువగా ఏముందంట? శరీర క్రియలు ఉన్నాయి. అందుకే అగ్నికందకం చేత కాల్చివేశాడు. నేటికి పచ్చని మొలక కూడా మొలవకుండా ఏదేను తోటగా ఉన్నటువంటి స్థలము ఎడారి భూమిగా మార్చబడింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా
జాగ్రత్తగా బ్రతకాలి. అందుకే ఆ మాట చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయం, ముగిస్తున్నాను. రోమాపత్రిక 11వ అధ్యాయం, దేవుని యొక్క వాక్యము నీతో నాతో చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేసినటువంటి మాటను ఒకసారి మనము జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. అంతకంటే ముందుగా అదే ఎహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం చదవండి, ముగించబోతున్నాం. అతని పాటు ధ్వని చేత జనములను వణకచేసి తిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీయు, ఏదేను వృక్షములన్నీయు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి అని రాయబడింది. ఏమైందంట అక్కడ? ఎక్కడున్నారంటే ఇల్లు, ఎక్కడున్న నీళ్ళంతా కూడా ఏదైనా వృక్షములన్నీ ఎక్కడున్నాయంట? పాతాళములో తమను తాము ఓదార్చుకుని అని రాయబడింది. ఎక్కడుండవలసిన వీళ్ళు? ఏదేను తోటలో ఉన్న వీళ్ళు. మనం అందరం ఎక్కడున్నాం ఇప్పుడు? ముగించబోతున్నాం, జాగ్రత్త వినండి. ఎక్కడున్నాం మనందరం కూడా? ఏదేను తోట. ఏదేను తోట అంటే దేవుని మందిరం. మరి దేవుని మందిరంలో ఉన్న మనము పాతాళానికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటే, ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. వారి పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపాన్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళానికి వెళ్ళిపోయారు అని రాయించాడు. అందుకే అక్కడ రాయించాడు. మళ్ళా మాట చదవండి. ఏదైనా వృక్షములన్నీయు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి. ఏదేను తోటలో ఉన్న నీవు అంటే దేవుని మందిరంలో ఉన్న నీవు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశావు. పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కంటే పాతాళానికి వెళ్ళిపోయావు. ఏదేను తోటలో ఉన్న నీవు ఎలా ఉండాలి? భక్తిగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 9వ కీర్తనలు ఏమంటాడంటే, దేవుని మరచు జనులు, భక్తిహీనుడు దేవుని మరచు జనులు పాతాళానికి దిగిపోతారని మాస్తున్నాడు. అందుకే పాతాళంలోనికి ఎందుకు వెళ్ళారయ్యా వీళ్ళు అని మనం పరిశీలన చేస్తే, దేవుని మందిరానికి వచ్చి కూడా భక్తిహీనులుగా ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చి కూడా దేవుని మరిచిపోయి పాపం చేశారు, ఆజ్ఞ అతిక్రమించారు, శరీర క్రియలు కొనసాగించుకుంటూ వచ్చారు. గర్వముతో అహంకారముతో నన్ను ఎవడేమంటాడు అన్నటువంటి విచిత్రమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతూ జీవితాన్ని పాడు చేసుకున్నారు. అందుకే అక్కడ రాయించిన మాట, ఏదైనా వృక్షములన్నీ పాతాళములో తమను తాము ఓదార్చుకుంటున్నారంట. ప్రేమైన దేవుని సంగమా, మనం పాతాళానికి దిగి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏదేను తోటలో మనమందరం కూడా పరిశుద్ధులముగా జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞ మనము పాటించాలి. పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? శరీర క్రియలను అణిచివేసుకోవాలి తప్ప శరీర క్రియలు మనము అనుసరించకూడదన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని మందిరములో తగ్గింపు కలిగి ఉండాలి తప్ప గర్వపడకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చూసి ముగించుకుందాం. రోమాపత్రిక 11వ అధ్యాయము 20వ వచనం మాత్రమే చదువుకుందాం. మంచిది వారు అవిశ్వాసమును బట్టి ఏమంట? విరిచివేయబడిరి. నేనైతే విశ్వాసమును బట్టి. అది మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, ఏదేను తోటలో ఉన్న తర్వాత మనం ఎలా ఉండాలి? విశ్వాసము కలిగి జీవించాలి. అందుకే వారు అవిశ్వాసమును బట్టి వారు విరిచివేయబడిరి. నేనైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నాను, గర్వింపక భయపడుము. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి? భయపడాలి. దేవునికి భయపడాలి. దేవుడు ఉన్నాడు అన్న భయం కలిగి ఉండాలి. గర్వించొద్దు, అవిశ్వాసంతో బ్రతకొద్దు. విశ్వాసము కలిగి మనమందరం కూడా ఆజ్ఞను అనుసరించుదాం. ఆజ్ఞను అనుసరించువాడే దేవునికి ఇష్టడుగా ఉంటాడు. దేవునికి ఇష్టడైన వాడే ఏదైనా తోటలో స్థిరకాలము జీవితకాలం ఉంటాడు, ఎత్తబడే వధువు సంగముగా ఉంటాడు.
ఆజ్ఞను పాటించకపోతే ఏదేని తోటల నుంచి వెలివేయబడిన ఆదాములాగా అవ్వలాగా మనం అంటాం. ఆజ్ఞను పాటించుకుంటే దేవుని తోటల నుంచి వెలివేయబడతావు. శరీరక్రియలు అణిచివేసుకోకుండా శరీరక్రియలు అనుసరిస్తే ఏదేని తోటలో అనగా దేవుని తోటలో అనగా సొదొమ గొమొర్రా ప్రాంతము నాశనమైన రీతికి మనం నాశనం అవుతాం. శరీరక్రియలు ఏమాత్రం కూడా అంటనివ్వకుండా శరీరక్రియలు అనుసరించకుండా యమయడు లోతు తప్పించబడ్డాడు అని రాయించాడు దేవుడు. అందుకే ఒక్కసారి మన జీవితాన్ని మనమే జ్ఞాపకం చేసుకుందాం. ఏదేను తోటలో వృక్షములన్నీ కూడా పాతాళములో ఓదార్చుకుంటున్నారంట. అట్టి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఏదేను తోటలో ఉన్నటువంటి పాపాలు, దేవుని తోటలో ఉన్నటువంటి పాపాలు మనం అనుసరించకూడదన్న భావాన్ని దేవుడు నీతో నాతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ ఇంకా ఏదేని తోట అనబడుతున్న దేవుని మందిరంలో మనం ఉండి ఈ పాపాలు అనుసరిస్తున్నట్లయితే ఇప్పటికైనా మానుకుంటే సరిపోతుంది. దేవుడు క్షమిస్తాడు, ఎత్తబడే గుంపులో చేరుస్తాడు అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్టి కృపణ దేవుడు మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, వాక్యమైన ప్రతి బిడ్డలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం.